అప్డేట్స్ చూసుకున్నట్లయితే పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మరోసారి నేతల మధ్య వర్గ పోరు బయటపడింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముందే మండల నాయకులకు రెబెల్ వర్గం నాయకుడు వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపుతుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ రెబెల్ వర్గం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందే మండల పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. 50 మందిని పిలిచిన తర్వాత తమను స్టేజ్ మీదకు పిలుస్తారా అంటూ కాంగ్రెస్ నాయకులపై సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే వైరల్ గా మారింది. గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాకు అవమానం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించే ఆ సమయంలో అజాగ్రత్త వల్ల జెండా తలకిందులుగా ఎగిరింది. జెండా తలకిందులుగా అయితే ఉండటాన్ని గమనించిన స్థానికులు, కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ జెండా గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎమ్మెల్యే వ్యవహరించారని వారు మండిపడ్డారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. నారాయణపేట జిల్లా మక్తాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జాతీయ జెండాను ఎగురవేస్తుండగా జెండా కర్ర విరిగిపడడంతో ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనలో మంత్రి సురక్షితంగా బయటపడగా మరొక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మక్తాల్ తహసీల్దార్ కార్యాలయంలో అయితే అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీహరి మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించేందుకు తాడును లాగారు. అదే సమయంలో బరువును తట్టుకోలేక జెండా కర్ర మధ్యలోకి విరిగిపోయింది. ఇక విరిగిన కర్ర మంత్రిపై పడబోతుండగా ఆయన అప్రమత్తమై వెంటనే పక్కకు తప్పుకున్నారు. దీంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయం వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తుందని ఆరోపిస్తూ దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక ఇటీవల రాహుల్ గాంధీ ఉపాధి హామీ కార్మికులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై పిసిసి చీఫ్లకు ఖర్గే దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై ఈ భేటీలో డిస్కస్ చేశారు. ముఖ్యంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై రాష్ట్ర స్థాయిలో నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు. 2026లో జరుగుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సిద్ధం చేయడం, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఖర్గే, రాహుల్ గాంధీ ఈ సమావేశంలో ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు అయితే జరుగుతున్నాయని, దీనిపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఖర్గే సూచించారు. ఇక ఈ సమావేశంలో ప్రతి బూత్ స్థాయిలో అయితే పార్టీ యంత్రాంగాన్ని ఎలా అప్రమత్తం చేయాలో పిసిసి, సిఎల్పిలకు సూచనలు చేయనున్నారు.